నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 12వ అధ్యాయము భక్తి యోగమునందు 5వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. క్లేశోధికతరస్తేషామవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. తాత్పర్యం: ఈ శ్లోకంలో నిర్గుణోపాసన ఎంత కష్టమో వివరిస్తున్నాడు పరమాత్మ. ఎందుకంటే అది అవ్యక్తం, అంటే కంటికి కనపడదు. ఊహిద్దామంటే ఊహలకు అందదు, ఆలోచిద్దామంటే మనసుకు అందదు. మరి దేని గురించి ధ్యానం చేయాలి? అదే చాలా కష్టం అంటున్నాడు పరమాత్మ. ముఖ్యంగా ఈ దేహమే నేను, నేనే ఈ దేహము అనే దేహాభిమానం కలవారు, అహంకారం కలవారికి నిర్గుణోపాసన చాలా కష్టం. ఎందుకంటే నిర్గుణోపాసనకు దేహాభిమానమునకు పొసగదు. ఏ ఆకారము మనసులో నిలపకుండా ధ్యానంలో కూర్చుంటే ఈ దేహంతో చేసే పనులు, ఈ దేహంతో ఇతర దేహములతో ఉన్న సంబంధం, ఆసక్తి అన్నీ గుర్తుకొస్తాయి. కాబట్టి దేహాభిమానం కలవాడు నిర్గుణోపాసన చేస్తే దానివల్ల సుఖం లభించకపోగా అంతులేని దుఃఖం లభిస్తుంది. కాబట్టి దేహాభిమానం కలవాడికి నిర్గుణోపాసన సాధ్యం కాదు. కాబట్టి నిర్గుణోపాసన చేయాలంటే దేహాభిమానం ఉండకూడదు, ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఉండకూడదు. దేహాభిమానం కలిగి ఉండి ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహము లేని వారికి నిర్గుణోపాసన సాధ్యం కాదు. అందుకే ప్రారంభంలోనే నిర్గుణోపాసనతో మొదలెట్టకుండా ముందు సగుణోపాసన చేస్తూ దేహాభిమానమును, అహంకారమును, అసూయ, ద్వేషాలను క్రమక్రమంగా విడిచిపెట్టాలి. అప్పుడే నిర్గుణోపాసన సాధ్యమవుతుంది. ఆ కారణం చేత మొట్టమొదట ప్రతి వాడు సగుణోపాసనతో ప్రారంభించాలి. అందుకే మనకు దేవాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రోజంతా ప్రాపంచిక విషయాలు, కామభోగాలతో గడిపినా కొద్దిసేపైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవుడు ఉన్నాడనే భావనతో ప్రశాంత చిత్తంతో భగవంతుని ధ్యానం చేయడానికి వీలు కల్పించారు. కానీ నేడు దేవాలయాలు ఆర్భాటాలకు, ధన సంపాదనకు నిలయాలయ్యాయి. ప్రశాంతత కరువు అయింది. దైవ దర్శనం కూడా ధనమిచ్చి చేయాల్సిన పరిస్థితి. పరమ పవిత్రమైన భక్తి భావన ఫక్తు వ్యాపారంగా మార్చేశారు. ఈనాడు తిరుమలలో కూడా రోజుకు ఇన్ని వేల మందికి దర్శన భాగ్యం కల్పిస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించుకుంటున్నారే కానీ భక్తులు నిర్మలమైన భక్తితో ప్రశాంతంగా దగ్గరగా నిలబడి దైవ దర్శనం చేసుకుంటున్నారా లేదా అని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. బ్లాక్లో టికెట్లు కొని స్వామివారికి సేవలు చేస్తున్నారు. దాని గురించి ఆర్భాటంగా చెప్పుకుంటున్నారు. అధికారాన్ని, అహంకారాన్ని అడ్డం పెట్టుకుని దేవుడి ముందు కూడా తమ డాబు, దర్పం చూపించుకుంటున్నారు. పవిత్రమైన దైవ సన్నిధిలో భక్తితో ఉండాల్సింది పోయి మీడియా వారికి ఇంటర్వ్యూలు ఇస్తూ రాజకీయాల వల్ల వేస్తున్నారు. మన అజ్ఞానం చూసి తిరుమల దేవుడు చిరునవ్వు నవ్వుకుంటున్నాడు. ఇదంతా పక్కన పెడితే ప్రతి ఒక్కరూ సగుణోపాసన చేస్తూ దేహాభిమానాన్ని, ప్రాపంచిక విషయాల మీద ఆసక్తిని క్రమక్రమంగా తగ్గించుకుని నిర్గుణోపాసన వైపుకు వెళ్ళాలి. నిర్గుణోపాసనకు పునాది సగుణోపాసన. దేహాభిమానం ఉంటే భగవంతుని మీద చిత్తము నిలవదు అనే సత్యాన్ని గ్రహించాలి. నిర్గుణోపాసన కఠినము, దుఃఖతరము ఎవరికి దాని గురించి సరి అయిన అవగాహన లేని వాడికి. నిర్గుణోపాసన అంటే చక్కని అవగాహన ఉండి దానికి తగిన పరిస్థితులు కల్పించుకున్న వాడికి. అంటే దేహాభిమానమును, అసూయ, ద్వేషాలను వదిలి వైరాగ్యమును పొంది నిష్కామ కర్మలు చేస్తూ ఆ కర్మలను, కర్మ ఫలాలను పరమాత్మకు అర్పిస్తూ ఆ కర్మ ఫలములను పరమాత్మ ప్రసాదంగా స్వీకరించే వాడికి పరమాత్మ ఎక్కడో ఒక చోట లేడు, ఈ ప్రపంచమంతా నిండి ఉన్నాడు, ప్రతి జీవిలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడని తెలుసుకున్న వాడికి నిర్గుణోపాసన చాలా సులభమవుతుంది. కాబట్టి మొట్టమొదట దేవుడు ఉన్నాడు అని నమ్మి దేవాలయాలకు వెళ్తూ సగుణోపాసన చేస్తూ అక్కడే ఆగిపోకుండా నిర్గుణోపాసన వైపుకు మళ్ళీ ధ్యానం చేయాలి. మంచి గురువును ఆశ్రయించి వారి వద్ద శాస్త్రాధ్యయనం చేసి
జ్ఞానం సంపాదించి చివరకు మోక్షం పొందాలి. అంతేకాని మొట్టమొదటనే నిర్గుణోపాసన అని మొదలెట్టి దుఃఖాల పాలవకూడదని కృష్ణ పరమాత్మ బోధించాడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.